హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో మొట్టమొదటిసారిగా రౌడీ షీటర్లను పరామర్శించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికైనా చెప్పాలి. ఏదైతే తెనాలికి సంబంధించిన ఘటన, పోలీసులు కొంతమంది యువకులను రోడ్డుపై లాఠీలతో కాళ్ళపై దాడి చేయడం జరిగింది. ఆ సంఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. ఎవరైతే ఆ యువకులు ఉన్నారో కొంతమంది మైనారిటీలకు సంబంధించిన వ్యక్తులు ఒకళ్ళు ఉంటే, దళితులకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇది కులం రంగు పూనుకున్నదైతే చెప్పాలి. అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే జాన్ విక్టర్ ఉన్నారో జాన్ విక్టర్ని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెనాలి వెళ్ళడం జరిగింది. తెనాల్లో వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. మరి కొన్ని అంశాలు అయితే ఆయన లేవనెత్తడం జరిగింది. అది కొంత ఆశ్చర్యాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే జాన్ విక్టర్ ఉన్నారో అతనిపై కేసులు ఉన్నాయి, 10 కేసులు పైగా ఉన్నాయి. అతనికి ఈ సంఘటనకి సంబంధం ఏంటి, ఈ సంఘటన కింద చూడాలి తప్ప పాత కేసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తిపై అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టడం ఉంటుంది. అందులో వారిది తప్పు, వారిది రైట్ అని కొంతమంది చెప్తే వీళ్ళది రైట్ అని కూడా తిరిగి కౌంటర్ వేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చట్టసభల్లో తేలాల్సిన పని తప్ప వీళ్ళు ఏ రకంగా ఈ సంఘటనకి ఆ సంఘటనకి ముడిపెడతారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పడం జరిగింది. మనం గమనించుకున్నట్లయితే వాళ్ళ మీద ఉన్న కేసులు ఏవి కూడా సివిల్ కేసులు కాదు. అది ఒక గంజాయి కేసు కావచ్చు, యత్నం కేసులు కావచ్చు, మర్డర్ కేసులు కావచ్చు, రకరకాల దాడి కేసులు కావచ్చు, రకరకాల కేసులు అయితే పలు కేసులు, క్రిమినల్ కేసులు అయితే వాళ్ళ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు ఒక పోలీస్ కానిస్టేబుల్ని అంబేద్కర్ కూడల దగ్గర కొడితే పోలీసులు వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ కూడా పోలీసుల మీద నమ్మకం పోకుండా ఈ చర్యకి పాల్గొనాలంటూ కూడా పోలీసులే నేరుగా నడి రోడ్డు మీద అయితే కాలమే కొట్టడం జరిగింది. అది వీడియోనే పోలీసులే తీయడం జరిగింది, వేరే వాళ్ళు ఎవరో కూడా తీయాలి. ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఆ వీడియో బయటపడింది. ఆ వీడియో బయటపడిన తర్వాత ఈ సంఘటన అంతా వైరల్గా మారింది. అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆ పాత కేసులకి దీనికి సంబంధం ఏంటి, పోలీసులకి ఏ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఉంటుంది, వారిని కొట్టిన తర్వాత హాస్పిటల్లో కాళ్ళ మీద దెబ్బలు ఉన్నాయని డాక్టర్కి చెప్పినా సరే డాక్టర్లు ఎందుకని దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు, పోలీసులు కావాలని కుట్రపూరితంగా చేశారు, కొంతమంది మంచి పోలీసులు ఈ సంఘటన బయట పెట్టారంటూ కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. అసలు ఏ రకంగా పోలీసులకు అధికారం ఉంటుంది, అదేవిధంగా మంగళగిరిలో ఉన్న వ్యక్తులను తెనాలికి తీసుకొచ్చి ఎందుకని కొట్టారు, ఈ పోలీసులు పక్కన ఉన్న సిఐకి అతని పరిధి ఇక్కడికి వచ్చి కొట్టాల్సిన పని ఏంటి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలు ప్రశ్నలు అయితే విధించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏది ఎలా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీసులకు సంబంధించి వాళ్ళ తప్పులను నిలదీస్తూ పదే చెప్పడం జరిగింది. ఇందులో పోలీసులు తప్పు ఏ రకంగా ఉన్నా సరే కానిస్టేబుల్ దాడి చేయడం తప్పు అని అనిపించలేదా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని, అందులోనూ ఎవరికైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకునే వ్యక్తులునే వీళ్ళ ముగ్గురు కూడా గంజాయి మత్తులో దాడి చేశారంటూ అదే కానిస్టేబుల్ చెప్పడం జరిగింది. ఆ రకంగా ఉన్నా సరే ఆ కానిస్టేబుల్ తప్పు చెప్పచ్చు, రైట్ చెప్పచ్చు. ఒక కానిస్టేబుల్ని, ప్రభుత్వ ఉద్యోగిని వాళ్ళు దాడి చేసే హక్కు ఎవరిచ్చారు? ఆయన పోలీస్ వృత్తిలో ఉన్నారు కాబట్టి అతన్నే దాడి చేస్తే సమాజానికి ఏ మెసేజ్ వెళ్తుంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. కేవలం ఒక దళిత ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారంటూ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఆయన ఓటు బ్యాంక్ వచ్చేసి దళితులు, అదేవిధంగా మైనారిటీలు. ఈ మైనారిటీలు, దళితులు అత్యధికంగా ఆయన వెంట ఉన్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ పక్కకు వెళ్లకుండా ఈ ఘటనను కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా పలువురు విమర్శించడం జరుగుతుంది. దానికి అర్థం పట్టే విధంగానే ఆయన చర్యలు ఉన్నాయి. నేరుగా వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ అనిత అయితే రౌడీ షీటర్లను ఏ రకంగా సమర్థిస్తారు, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గానే ఉంది, పోలీసులపై దాడి చేస్తే వాళ్ళు ఎందుకని ఊరుకుంటారు అంటూ కూడా అనిత పోలీసుల్ని సపోర్ట్ చేయడం జరిగింది. 10 కేసులు పైగా ఉన్న వ్యక్తులను, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉంటారా? ఈ సంఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేశారంటూ కూడా ఆయన చెప్పండి. గత కొంతకాలంగా నేను వీడియోలు చేస్తున్నాను, టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు, నువ్వు టీడీపీకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా పలు కామెంట్స్ చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక అంశాల్లో సపోర్ట్ చేద్దాం చాలా ప్రయత్నం చేశాను, నాకు ఒక్కటి కూడా కనబడలేదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ రౌడీ షీట్ ఓపెన్ అయిన వ్యక్తులను, పోలీస్ కానిస్టేబుల్ను కొట్టిన వ్యక్తులను నేరుగా తెనాలు వచ్చి సపోర్ట్ చేస్తే నేను ఏ రకంగా సపోర్ట్ చేయాలి? నేను ఏ రకంగా, నువ్వు సపోర్ట్ చేయకపోతే ఏంటని అనొచ్చు. అంటే పదే నేను టీడీపీకి సపోర్ట్గా చేస్తున్నాను వీడియోలు అంటూ కూడా కొంతమంది కామెంట్లు పెట్టడం జరుగుతుంది. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు,
నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంతే, చంద్రబాబు నాయుడు గారు అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతే. నాకు డిస్టెన్స్ అనేది ఒకటే. ఖచ్చితంగా గతంలో కూడా కొన్ని వీడియోలు చేశాను. మద్యపానానికి సంబంధించిన బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. వాటిని కనుక అరికట్టకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందంటూ కూడా ఫస్ట్ నేనే చెప్పాను. ఇలాగ రౌడీ షీటర్లు నేరుగా సపోర్ట్ చేసిన వ్యక్తులను సంఘటనను బట్టి నా ఉద్దేశాలు కానీ, మీ ఉద్దేశాలు కానీ, ప్రజల ఉద్దేశాలు కానీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టా తప్ప, పోలీసులు ఆ రకంగా ప్రవర్తించడం నైతికంగా తప్ప రైటా, రాజ్యాంగపరంగా ఉంటే పోలీసులపై కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. మానవ హక్కుల సంఘానికి ఇప్పుడే ఆల్రెడీ వెళ్తున్నారు. పోలీసుల్ని ఆ రకంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వీడియోలు బయటకు వచ్చాయి కాబట్టి అప్రోచ్ అవ్వచ్చు, తప్పు కాదు. పోలీసులకి తప్పు ఉంటే చట్టాలు దాన్ని శిక్షిస్తాయి ఖచ్చితంగా. నైతికంగా మటుకు ఖచ్చితంగా నేను పోలీసులకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పోలీసు కానిస్టేబుల్నే కొడితే సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చినట్టు? వాళ్ళ ఇష్టానుసారం రౌడీ షీటర్లు రోడ్డుపై పడి బరితెకిచ్చి వాళ్ళందరినీ కొడితే అందరూ కేసులు పెడుతూ కూర్చుంటే తప్పులు చేస్తూ పోతారా? ఇది కరెక్ట్ కాదు కదా. అందుకని ఖచ్చితంగా నేను పోలీసుల వైపే ఉంటాను, పోలీసులకు సపోర్ట్ చేస్తాను. మీ ఉద్దేశం కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.